తండ్రి చనిపోయి సంవత్సరం కాలేదు, అప్పుడే తన్నుకుంటూ రోడ్లెక్కారు. మీరు గొప్పోళ్ళరా. మీ నాన్న బతుకున్నంత కాలం నా కొడుకులు బంగారం అని చెప్పి కాళ్ళు ఎగరేసుకుంటూ తిరిగేవాడురా. మీ నాన్న చచ్చిపోయిన వారం నుంచే కొట్టుకుని వీధులెక్కుతున్నారు. మీరు ఇంత ఎదవలని ఊళ్ళో వాళ్ళకి ఇప్పుడిప్పుడే తెలుస్తోందిరా. ఏం చేయమంటారండి? అన్నంటే నాన్న తర్వాత నాన్నలాగా అనుకుంటాం కదా. మమ్మల్ని నమ్మించి మా ఆస్తులు దోసుకుంటాడని మాకేం తెలుసు సార్? ఎవడరా దోసుకుందే? డోర్ జారామంటే చెప్పు తెగిపోద్ది అనుకుంటున్నాము. మాకు చెప్పులున్నాయి, మా చేతులు కూడా బాగానే పనిచేస్తున్నాయి. ఆపండిరా, చచ్చిపోయిన అమ్మ నాన్న ఎన్నిసార్లు చంపుతారా? సార్, నేను చిన్నప్పటి నుంచి కష్టపడితే వీళ్ళు ముగ్గురు చదువుకున్నారు సార్. ఈ రోజు నువ్వెవడరు అని నా కాలర్ పట్టుకునే పరిస్థితికి వచ్చారు. వీళ్ళల్లో అన్నయ్య అనే గౌరవం ఏ ఒక్కడికే లేదు సార్. వీడు వయసు ఎంత సార్? వీడు నా కాలర్ పట్టుకున్నాడు సార్. ఇంకా నేను వీళ్ళకి అన్నయ్య ఎలా అవుతా, వీళ్ళ తమ్ముళ్ళు ఎలా అవుతారు సార్? నాకు తమ్ముళ్ళు ఎవరో లేరు సార్. నా తమ్ముళ్ళు ఎప్పుడో వచ్చారు. ఏంటి సార్ ఆయన మా కోసం కష్టపడింది? చిన్నప్పటి నుంచి గవర్నమెంట్ స్కూల్, గవర్నమెంట్ కాలేజ్ లో చదువుకున్నాం. కష్టపడ్డాడు. ఏ కష్టపడ్డాడు? కష్టమంతా దోసి తిన్నాడు. రేయ్, మాటలు జాగ్రత్తగా రాని. మాకు అన్న కింద ఎవరు లేడు, ఆడెప్పుడో తెచ్చాడు. మా ఆస్తి దోసుకున్నాడు. మాకన్నేంటి సార్? సార్, మేము హాస్టల్లో పురుగులు పడ్డాం, పాచిపోయిన అన్నం తిని చదువుకున్నాం సార్. ఈ అన్నే మమ్మల్ని చదివించలేదు సార్. మా అమ్మ నెత్తిన బుట్ట పెట్టుకుని ఊరూరు తిరిగి కూరగాయలమ్మి మమ్మల్ని చదివించింది సార్. మా నాన్న చనిపోయే వరకు విరామం లేకుండా ఒక యంత్రంలా పనిచేశాడు సార్. ఈయన మమ్మల్ని చదివించడం ఏంటి సార్? మా అమ్మా నాన్న కష్టం మాకు తెలుసు కాబట్టి మేమే చిన్న చిన్న ఉద్యోగాలు చేసినా, ప్రైవేట్ ఉద్యోగాలు చేసినా ప్రతి రూపాయి తీసుకెళ్లి నాన్న చేతిలో పెట్టాం కాబట్టి ఎంతో కొంత ఆస్తి కొన్నాం సార్. ఈ ఆస్తి నాదంటాడేంటి సార్? మాకున్న ప్రతిది కూడా మేము కష్టపడి సంపాదించుకున్నాం సార్. ఆయన పేరు రిజిస్టర్ చేసుకుని నాదంటాడేంటి సార్? 4 ఏళ్ల క్రితం ఒకసారి ఫోన్ చేశాడు సార్.